మంగళగిరి వస్తే చిల్లపల్లిలో మంగళగిరి పట్టు చీరలు కొనుక్కోవాలి, సుగంధి సోడా తాగాలండి. నేను ఎప్పుడు మంగళగిరికి వచ్చినా సుగంధి సోడా రీల్ చేయకుండా ఉండను. ఎంత బాగుంటుందో తెలుసా. మేము ఫస్ట్ టైం అయితే మే నెలలో వచ్చామండి షూట్కి. మే నెలలో వచ్చినప్పుడు వాళ్ళు మీకు మంచి సోడా తెప్పిస్తామని చెప్పి తెప్పించారు. ఇది తాగిన తర్వాత బాడీ మొత్తం కూల్ అయింది. మీరు నమ్మరు, ఎంత హాయిగా అనిపించిందంటే శరీరానికి. అలా నిద్రపోయాం, అంత బాగుంది. ఎప్పుడు వచ్చినా కూడా మంగళగిరికి నేను రావడానికి ముందే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు చల్లటి సుగంధి సోడా తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి, రాగానే ఇచ్చేస్తారు. మీరు చీరలు కొనుక్కోవడానికి మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వస్తే మాత్రం వారికి గుర్తు చేయండి, చక్కగా వారు తెప్పించిస్తారు. లేదు మీరు ఊళ్ళోకి పెడితే ఈ సుగంధి సోడా తాగొచ్చండి. ఈ చల్లదనం, ఈ రుచి ఇదంతా కూడా మీకు మంగళగిరిలో మాత్రమే వస్తుంది. మీరు హైదరాబాద్లో, విజయవాడ ఎక్కడ తాగండి ఈ రుచి రాదు. నేను తర్వాత టేస్ట్ చేశాను కూడా. అరే మంగళగిరిలో తాగింది నెల్లూరులోనూ కనిపించింది, మళ్ళీ విజయవాడలో కనిపించింది, హైదరాబాద్లో కనిపించింది సుగంధి సోడా అని. తాగి చూస్తే ఈ రుచి రాలేదండి. ఎంత బాగుందో. మంగళగిరి వస్తే మాత్రం సుగంధి సోడా తాగడం మర్చిపోకండి. పానకాల స్వామిని దర్శించుకోండి, చిల్లపల్లిలో శుభకార్యానికి చీరలు కొనుక్కోండి, సుగంధి సోడా కూడా తాగేయండి.